అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మశ్రీ చింతాడ బ్రహ్మానందరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ బ్రహ్మశ్రీ కొండపర్తి రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక వెంకటేశ్వర కాలనీలో వుడ్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ కీనల శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మశ్రీ చందలూరి వెంకటశేష బ్రహ్మాచారి, ఉపాధ్యక్షులుగా ఉండవల్లి సుధాకర్ మరియు వలేటి శేఖర్లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు 50 ఏళ్లకే పెన్షన్ వచ్చేలా కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వ పథకాలను చేతిగుర్తుల వారందరికీ చేరవేస్తానని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు దృష్టికి తీసుకువెళ్లి ఇల్లు లేని పేద విశ్వ బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్నాంజనేయ విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం అధ్యక్షులు దంతనాల కనకరత్నాచారి మరియు సంఘ ప్రముఖులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాన్ని అతి ముఖ్యమైనటువంటి సమయమున జాతి ఇబ్బందుల పాలవుతుందనేటటువంటి ఉద్దేశంతో ఆనాడున్న పరిస్థితుల్లో పూర్వం ఉన్నటువంటి విభజితంగా ఉన్నప్పుడు, తెలంగాణ నుండి విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత రిజిస్ట్రేషన్ నెంబరు బంగారు వెంకటేశ్వరరావు గారు అధ్యక్షతగా ఉన్నప్పుడు అది కోల్పోయి తెలంగాణకు వెళ్ళటం జరిగింది. తదనంతరం ఎన్నో పరిమాణాలు జరిగినాయి. అప్పుడున్నటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విశ్వబ్రాహ్మణులందరినీ కూడా జాతిని పిలిపించినప్పుడు ఆనాటి ఉన్న సంఘం స్పందించకపోవటం, తదనంతరం మేము ఆ పార్టీలో ఉండటం, సీనియర్ నాయకులుగా ఉండటం ద్వారా వెంటనే తక్షణం దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా నెల్లూరులో సమావేశం ఏర్పరిచి అన్ని సంఘాలని అన్ని జిల్లాల నుంచి పిలిపించినప్పుడు కూడా గతంలో ఉన్న మరణించినటువంటి బంగారు వెంకటేశ్వరరావు గారు ఆ యొక్క రిజిస్ట్రేషన్ కోల్పోయారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయమన్నా చేయకుండా ఉన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో జాతికి మేలు జరగాలనేటటువంటి సదుద్దేశంతో ఆనాటి మాకున్నటువంటి రాజకీయ సంబంధాలు కేంద్ర మంత్రులు, కేంద్ర క్యాబినెట్లో కానివ్వండి, రాష్ట్ర క్యాబినెట్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి కుల సంఘాలతో ఉన్నటువంటి అనుబంధాలతో తక్షణం 282/50ని రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా అనేక రకమైనటువంటి మెమోరాండ్స్ ఇచ్చి జాతికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఉద్భవించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి యాక్సెస్ని తీసుకొని వారు ఎన్నో
మీటింగుల్ని కలెక్టర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీలతో జరపడం జరిగింది. ఇవన్నీ ఆన్ రికార్డెడ్గా మేము నడపడం జరిగింది. దీన్ని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జాతిని చీల్చకూడదనేటటువంటి ఏకైక ఉద్దేశంతో రాష్ట్రంలో మేము ఎక్కడా కూడా కమిటీ లేకుండా, ఎందుకంటే మేము ఒక డాక్టర్గా ఉండి చదువుకుని ఉన్నాం కాబట్టి జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ తక్కువలో ఉన్నారు. మాలో విశ్వకర్మయులందరూ కూడా వీరందరినీ ఏకతాటి చేసుకునేటటువంటి అంశాలు పక్కన పెట్టినా మాకున్న పరిస్థితుల్లో పోరాడే పటిమ మాలో లేదు కాబట్టి మాలో గళమెత్తేటటువంటి అవసరం లేదు. మాకు ఎటువంటి పొలిటికల్ లీడర్ లేరు, వార్డు మెంబర్ లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు, మున్సిపల్ చైర్మన్స్ లేరు, కనీసం ఎమ్మెల్సీలు లేరు, ఎమ్మెల్యే లేరు. అందుకని మాకున్న పరిధిలో శక్తిహీనంగా మేము ఉన్నాం కాబట్టి, ఆర్థిక మూలాలు లేవు కాబట్టి ఆనాడు పరిస్థితుల్లో మాకు పెద్దపీట వేశారు బీసీలకి తెలుగుదేశం పార్టీ. దాన్ని ఆసరాగా తీసుకొని మరి మేము వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కోరిన వెంటనే గతంలో ఉన్నటువంటి మరణించినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చినప్పటికి కూడా మా అదృష్టం బాగోక ఆయన చనిపోవడం జరిగింది. అది అంతటితో కథ ముగిసిపోయింది. తదనంతరం ఏర్పడినటువంటి దాంట్లో 282/15లో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఇచ్చి మరి సింహాద్రి కనకాచారి గారిని చైర్మన్గా ఇచ్చి సుమారు 6.5 అంటే 6,50,00,000తో కార్పొరేషన్ సాధించడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మం సంఘం పేరునే జీవోలు రావడం జరిగింది. ఇదే విధంగా విశ్వకర్మ జయంతిని కలెక్టరేట్లో చేయటం, రేపు రాబోయే కూడా అన్నీ కూడా 282/15 సంఘం ద్వారానే జరగటం మనందరికీ ఆశాభావాన్ని తెలియజేస్తుంది. అయితే మాలో ఉన్నటువంటి కొన్ని అనైతికంగా ఉన్నాం, మాకు ఐక్యత లేదు, బలంగా లేదనేటటువంటి అంశాలు మాకు ఎక్కడ పోయినా అనిపిస్తూ ఉంటాయి. కానీ మేమందరం కూడా చాలా బలంగా ఉన్నాం. రాష్ట్రంలో ప్రేమ అభిమానాలతో చాలా పటిష్టంగా ఎంతో కష్టపడి తన యొక్క వృత్తి మీద ఆధారపడి ఎంతో పౌరుషంగా నీతి జాతిగా బ్రతికేటటువంటి ఏకైక జాతి మా విశ్వబ్రాహ్మణ జాతి. యాచించటం తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవడానికి ముందుండి కరోనాలో ఎంతోమంది చనిపోతే మేము ఆనాటి గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం గారికి ఎన్నో విన్నపాలు చేసి 10,000 కనీసం వేతన భృతిని గౌరవ వేతనాన్ని ఇవ్వాలని ఎన్నో రకాల ధర్నాల్ని ఇళ్లలోనే ఉండి కరోనా టైంలో చేయడం జరిగింది. మా మొర ఆలకించలేదు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ పిలిచి, అయ్యా మీకేం కావాలంటే మీ విధంగా కార్పెంటర్లకి ఈ విధంగా, స్వర్ణకారులకి ఈ విధంగా, మరి మా అందరికీ కూడా వీళ్ళు పనిచేసేటప్పటికి కెమికల్స్తో చేసేటప్పటికి కొంత డస్ట్ వెళ్ళిపోయి అనారోగ్యాలు వచ్చి వాళ్ళ లైఫ్ 50-55 లోపే మరణిస్తున్నారు కాబట్టి 50 సంవత్సరాలకు మాకు పెన్షన్ ఇవ్వాలని ఆ ఎలక్షన్ ముందున్నటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ 50 ఏళ్ల పెన్షన్ కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా నిన్న క్యాబినెట్లో మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు 4-5 సార్లు పబ్లిక్గా కూడా చెప్పడం జరిగింది. మనందరికీ అతి తొందరలో వస్తుందనే ఆశాభావాన్ని తెలియజేస్తూ మరి రాష్ట్రంలో సంఘాలు అనేది చాలా అవసరం. సంఘాలకి అంతకంటే అవసరం రిజిస్టర్ బాడీ రెన్యూల్ అయి ఉండాలి. ఒక యూనియన్ని నడపాలంటే దానికి తగ్గ సభ్యత్వాలు ఉండాలి. దాన్ని మనం కూలంకషంగా జెండా ఏజెండా ఉండాలి. ఇప్పుడు జెండా ఏజెండా లేకుండా ఎవరికాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, మేము అధ్యక్షులం అంటాం. ఇంకోళ్ళు ఎవరన్నా అధ్యక్షుడు అని ప్రకటించగానే మేమందరం ఏకీకృతం అవుతున్నామంటారు. ఏకీకృతం ఏంటో తెలియదు, అధ్యక్షులు ఏంటో తెలియదు, ప్రోటోకాల్ అంటే ఏంటో తెలియదు, అసలు విశ్వబ్రాహ్మణులకు కావాల్సినవి ఏంటో అనేది తెలియటటువంటి అంశాల్లో రాష్ట్ర సంఘాలు ఉన్నాయనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. అయితే ఈ అన్ని పరిస్థితుల్లో అన్ని కులాల్లో ఇదే విధంగా ఉంది కాబట్టి మా కులంలో 1-2 సంఘాలే ఉన్నాయి. తకిమా కులాల్లో అయితే 7-8 సంఘాలు ఉన్న కులాలు కూడా ఉన్నాయి. అంతకంటే పటిష్టంగా ఐక్యతగా ఉంది ఏకైక జాతి విశ్వకర్మ జాతి. అయినప్పటికీ రాజకీయ నాయకులు చక్కగా వారి పార్టీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా బీసీలను సపరేట్ చేసి బీసీ సాధికార సమితి అని పెట్టి అందులో యాక్టివ్ పర్సన్ తీసుకొని తద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కానివ్వండి, కన్వీనర్లు కానివ్వండి, పార్లమెంట్ మెంబర్లు కానివ్వండి, అసెంబ్లీ మెంబర్లు కానివ్వండి, రాష్ట్ర మెంబర్షిప్ను తీసుకొని వారి జాతికి కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం చాలా దగ్గరగా ఉండి తీసుకుంటుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఈ అధ్యక్షులు వచ్చినప్పటి నుంచే ఇబ్బందులు పాలవుతున్నారు, నేను అధ్యక్షుడు అనేటటువంటి అంశం ప్రభుత్వం దగ్గర ఉందని వీళ్ళు చెప్పడం తప్ప వాళ్ళు పటిష్టంగా ఇంటెలిజెన్స్ సమాచారంతో సుస్పష్టంగా
విశ్వబ్రాహ్మణ జాతి కోసం చేయటానికి పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీసీలు మనొక్కళ్ళనే కాకుండా అన్ని బీసీలను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్నారు. మనమందరం కూడా మనం కావాల్సిన వాటిని లోకల్గా ఉన్న కలెక్టర్ల దాంట్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, కలెక్టరేట్ ఆఫీసుల్లో, ఎండిఓ ఆఫీసులో మనం కనుక ఇచ్చినట్టయితే తక్షణం పొందిస్తారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా బలంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సంఘం ఉద్భవించిన 11 సంవత్సరాల తర్వాత 12వ సంవత్సరంలోనే ఈ యొక్క కమిటీ నేయటానికి కృతనిశ్చయంగా మనం ముందుకొచ్చాం. దీనికి బలమైన కారణం ఏంటంటే ఆదరేషన్ సంఘాలు మనం మెదలకుండా ఉంటే ఇలాంటి సంఘాలు వచ్చి జాతిని విచ్ఛిన్నం చేసి చిలుతాయి అనేటటువంటి భావనతో ఉన్నాం. చదువుకొని ఉన్నాం కాబట్టి ఐక్యతతో ముందుకు రావాలని ఒక జేఏసీని వేసాం. ఆ జేఏసీని 10 ఎకరాల పొలం, 10 కోట్ల స్థలం రాజధానిలో ఇవ్వాలని, విశ్వకర్మ భవన నిర్మాణం చేయాలని ఒక జేఏసీని వేసి ఒక మంచి చదువుకున్న వ్యక్తికి అప్పచెబితే ఆయన స్వార్థం కోసం జగద్గురు విరాట్పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠంలో మరి సంఘీయులందరినీ పిలిచి తన ఎమ్మెల్సీ కోసమో తన స్వప్రయోజనాల కోసమో తెలియదు కానీ ఆ జేఏసీని మంట కలిపి నాశనం చేసి జాతిని విచ్ఛిన్నం చేశారు. వాళ్ళు ఒక జేఏసీకి రిజిస్ట్రేషన్లు, జేఏసీకి ఇంకో సంఘాలు, ఇలా రకరకాలుగా 2-3 వ్యక్తులు కొట్టుకున్నంత మాత్రాన జాతి చీలదు, ఏకీకృతం లేకుండా ఉండదు. ఇవాళ వచ్చి ఏకీకృతం అంటే అందరికీ హాస్యాస్పదంగా ఉంది. ఎప్పుడు కూడా బ్రిటిష్ గవర్నమెంట్లోనే అయ్యదేవర కాళేశ్వరరావు గారు, మహాత్మా గాంధీ ఉన్న టైంలో మరి అద్భుతమైనటువంటి వానపాముల రత్తయ్య గారు 1927వ సంవత్సరంలోనే విశ్వబ్రాహ్మణ సంఘం ఉద్భవించి సంఘటితంగా పటిష్టంగా బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఆనాటి నుంచి ఈనాటికి కూడా సంఘీయులందరూ ఏకమత్యంతో బలంగా ఉన్నారు. వారిని ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమంలో మరి పేరేంటండి, బ్రహ్మశ్రీ కీనల్ల శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా, కీనల్ల శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా అలాగే వారి కార్యవర్గం అయినటువంటి ఎవరు ప్రధాన కార్యవారు శేషబ్రహ్మచారి గారేమో ప్రధాన కార్యదర్శిగా మరి నియమిస్తూ తదనంతరం కార్యవర్గాన్ని బలోపేతం చేసుకొని ప్రమాణ స్వీకారాన్ని చేసుకుంటారని కోరుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తొందరలోనే 50 సంవత్సరాలకి మనకి ఫెన్షన్ ఇస్తారని, అలాగే కలెక్టర్ ఆఫీస్లో జరిగేటటువంటి సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిని మనందరం కూడా కలిసికట్టుగా అక్కడ చేసిన తర్వాతే మనం చేసుకుంటామని, ప్రోటోకాల్గా భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఈ గొప్ప విషయాన్ని కొంతమంది రాజకీయ ప్రయోజనం కోసం మేము తెచ్చాం అన్నారు. అది తప్పు. భారతదేశం మొత్తం కూడా ప్రధానమంత్రి గారు చక్కగా నరేంద్ర మోడీ గారు విశ్వకర్మను గుర్తించి ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసులో, మండల ఆఫీసుల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో విశ్వకర్మ జయంతిని జరపాలని అద్భుతమైనటువంటి సందేశాన్ని జీవోనిచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా వేరే ముఖ్యమంత్రులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి ఈ సమావేశంలో ముఖ్యంగా మరి మా సంఘీయులందరూ కూడా ప్రకాశం జిల్లాలో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారి ఇబ్బందులు అనేక రకంగా ఉన్నాయి. మరి రేషన్ కార్డులు లేకుండా, ఇల్లు లేకుండా, రాజకీయంగా ఎదగకుండా, మరి ఆర్థిక మూలాలన్నీ దెబ్బతింటానికి ఇటు కర్రను పెంచుకొని అటు బంగారం పెరిగి చేతి వృత్తులు సమూలంగా నాశనమవుతూ యాంత్రికంగా ముందుకెళ్తున్నటువంటి ఈ అత్యాధునికమైనటువంటి యుగంలో మరి వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు మరొకసారి చొరవ తీసుకొని అందరినీ పిలిచి, సంఘీయులందరినీ జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పిలిచి ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క సాధక బాధలన్నింటినీ కూడా మరొకసారి ఇంప్లిమెంట్ చేస్తారని ఈ సమావేశం ద్వారా వారికి విన్నవించుకుంటున్నాం. జై విశ్వకర్మ, జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రిజిస్ట్రేషన్ 282/15 ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా మనం ఈ సంఘాన్ని 2015లో రిజిస్టర్ చేసుకొని ఇప్పటి వరకు కూడా రెన్యూవల్ చేస్తూ సంఘ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు మనం ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా
మరి కొత్త బాడీని ఇక్కడ నియమించాలని మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మశ్రీ చింతాడ బ్రహ్మానందరావు గారిని వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఫుడ్ కాంప్లెక్స్కి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఉన్నాం. వారికి ఈరోజు నియామక పత్రాన్ని అందజేస్తూ ఈ రోజు నుంచి కూడా వారికి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం పూర్తి బాధ్యతలని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవటం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తూ, అలాగే మాకు ప్రధాన కార్యదర్శిగా చందలూరు శేషబ్రహ్మం గారిని, ఉపాధ్యక్షులుగా ఉండవలసిన సుధాకర్ గారిని, అలాగే ఒలేటి శేఖర్ గారిని నియమిస్తున్నందుకు పూర్తి బాధ్యతతోటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ మేము సర్వదా సహదా బాగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చింతాడ బ్రహ్మానందం గారిని, అలాగే స్టేట్ ఇన్ఛార్జి కొండపర్తి రాజశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.